నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. డయాబెటిక్ మిల్లెటస్ అంటే మధుమేహం అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ముఖ్యంగా కాకరకాయని ఎక్కువగా వాడమని చెప్తూ ఉంటారు చాలామంది. చాలామంది కాకరకాయని తీసుకుంటే తగ్గుతుందని తెలుసు, కానీ ఒక కాకరకాయ థెరపీ అనేది కూడా అందుబాటులో ఉందని చెప్పుకొస్తున్నారు. అసలేంటి, ఇంకేమైనా రెమెడీస్ అందుబాటులో ఉన్నాయా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆదిత్య గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆదిత్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. థ్యాంక్ యూ. డయాబెటిస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి. మన హైదరాబాదే తీసుకుంటే డయాబెటిక్ హబ్‌గా డయాబెటిక్ యెస్. ఒబెసిటీ గూడా. యెస్. సో, కాకరకాయ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. జ్యూస్ తీసుకోవడం గావచ్చు, లేపోతే సూప్ లాగా తాగడం కావచ్చు. ఇలా కాకుండా ఒక కాకరకాయ కప్ థెరపీ అని చెప్తున్నారు. అసలేంటి? దాని ప్రొసీజర్ ఏంటంటారు? సో, థంబ్‌నెయిల్ చూడగానే మీరు డయాబెటిస్ అన్నారు, కాకరకాయ అంటున్నారంటే జ్యూస్ తాగమని చెప్పుంటారులే ఈయన కూడా అని అనుకుంటున్నారు కదా! యెస్. ఆబ్వియస్‌లీ సరే జ్యూస్ తాగొచ్చు, కానీ కొంతమందికి చాలా చేదుగా ఉండడం వల్ల అసలు ఆ జోలికే పోరు. ఎవడు తాగుతాడు ఇంత బిట్టర్‌గా ఉండేదాన్ని అని చెప్పి. సో, ఇప్పుడు నేను అది చెప్పబోట్లేదండి. అయితే ముందుగా దీని బెనిఫిట్స్ చెప్తాను. తర్వాత ఇప్పుడు ఈ థెరపీ గురించి కూడా చెప్తాను. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తాను. ఆహ్, సో, కాకరకాయ యాక్చువల్‌గా యాంటీ ఏజింగ్‌గా కూడా మనకి హెల్ప్ అవుతుంది. అంటే స్కిన్‌కి చాలా హెల్ప్‌ఫుల్. ఎందుకనంటే స్కిన్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ దీనికున్నాయి. సో, స్కిన్‌కి అప్లై చేసుకోవడం ద్వారా మనకి ఈ వ్రింకిల్స్ అవి పోయే అవకాశాలున్నాయి. అలానే హార్ట్ హెల్త్‌కి కూడా ఎన్హాన్స్ చేసే ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఇది హెల్ప్‌ఫుల్. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. సో, ఈవెన్ క్యాన్సర్‌కి కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉన్నాయి యూజువల్లీ. అలానే గట్ హెల్త్‌కి కూడా, గట్ హెల్త్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా దానికి కూడా ఈ కాకరకాయ హెల్ప్ అవుతుంది. ఇకపోతే మనం డయాబెటిస్ గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కాకరకాయ థెరపీ అని ఒక పేరు ఎందుకు పెట్టాము అనంటే, హ్మ్. మీరు మడ్ థెరపీ గురించి వినుంటారు చాలామంది. విన్నాను. నేను విన్నాను. సో, యూజువల్‌గా పంట పొలాల్లో వాటిలో వర్క్ చేసేవాళ్ళు బేర్ ఫుట్ అంటే ఖాళీ చెప్పులు లేకుండా తిరుగుతున్న వాళ్ళకి ఏంటంటే లోపలుండే న్యూట్రియంట్స్ ఈ మడ్ ద్వారా అంటే మట్టి ద్వారా మనకి చక్కగా మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనకి హెల్త్‌ని ఎలా అయితే ఇంప్రూవ్ చేస్తున్నాయో. సో, ఎందుకంటే మనకి లార్జెస్ట్ ఆర్గన్ ఏదైనా ఉందా అనంటే లివర్ తర్వాత స్కిన్నే. విన్నే. సో, ఆబ్వియస్‌లీ స్కిన్ అబ్జార్ప్షన్‌లో మనకి చాలా ఇప్పుడు బయటున్న పొల్యూషన్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు అన్నీ గూడా ముందు గ్రాస్ప్ చేసేది మన స్కిన్నే. సో, ఈజీగా మనం అందుకనే బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ మీద త్వరగా ఎఫెక్ట్ మనం చూడగలుగుతాం గదా! సో, అందుకు ఇప్పుడు దీన్ని ఏం చేస్తామనంటే, ఈ కాకరకాయని మనం జ్యూస్ చేయబోతున్నాం. అవునా? కాకరకాయని జ్యూస్ చేయబోతున్నాం. కానీ ఈ కాకరకాయ జ్యూస్ చేయడానికి తర్వాత ఇందాక మనం మాట్లాడుకునే ఆ మడ్ థెరపీకి ఏంటి రిలేషనో నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు చెప్తాను. ఓకే. షూర్. అయితే స్టార్ట్ చేద్దామా యెస్. ప్రాసెస్? సో, వేసేయమంటారా? వేసేసేయండి. కొంచెం వాటర్, ఓకే. కొంచెం అలోవెరా జెల్. సో, యెస్, మనకి జ్యూస్ ప్రిపేర్ అయింది. ఓకే. ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నాం గానీ, మీరు కొంచెం పెద్ద బౌల్‌లో తీసుకోండి. హ్మ్. అలానే ఇప్పుడు ఎన్ని తీసుకోవాలి అని అని కూడా డౌట్ క్వెషన్స్ వచ్చిండొచ్చు వస్తాయి. కదా! హ్మ్. సో, యాక్చువల్‌గా ఒక బిట్టర్ గార్డ్ అంటే ఒక ఫుల్ కాకరకాయ మాత్రమే తీసుకోండి. దీన్ని తీసుకొని మనం ఇప్పుడు జ్యూస్ చేసుకున్నాం కదా! సో, దీంట్లో మన అరికాలు 2 ములిగేలా పెట్టి ఉంచాలన్నమాట. ఓకే. అట్‌లీస్ట్ మినిమమ్ 10 మినిట్స్, మాక్సిమం 30 మినిట్స్, అంతకన్నా ఎక్కువ కాకూడదు. ఎందుకు అనంటే ఇది స్కిన్ ద్వారా ఇందులో ఉండే పాలీపెప్టైడ్స్ అవ్వచ్చు, విసిన్ కావచ్చు, ఇలాంటి కాంపౌండ్స్ అన్నీ గూడా హ్మ్. మనకి గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసే గుణం ఉంటాయి. ప్రాపర్టీస్ ఓకే. ఉంటాయి. సో, అది మనకి ఈ స్కిన్ ద్వారా అబ్జార్బ్ అయ్యి, సో, మనకి బ్లడ్‌లో కలిసి, సో, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంటాయన్నమాట. హ్మ్. సో, అందుకనే 10 మినిట్సే ముందు స్టార్ట్ చేయండి. మీరు ఓకే. తర్వాత మీ గ్లూకోజ్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్‌గా. మీకిది టాలరేట్ అవుతుంది, ఇది మీకు సరిపోతుందంటే అప్పుడు కొంచెం టైంని మీరు పెంచుకోండి. ఓకే. డైలీ ఒకసారి లేదా 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ టైంలో చేసుకోండి. మరీ నైట్ చేయొద్దు. ఎందుకు అనంటే సడెన్‌గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతే హైపోగ్లైసెమిక్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయే యెస్. అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే
ఇది చేస్తున్నాం కదా అని మెడిసిన్స్ వాడకుండా, అంటే ఏమన్నా రెమెడీస్ పాటించే వాళ్ళు, లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు అవి ఏం స్టాప్ చేయకూడదు. యెస్. ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ రెమెడీ అని అవును. చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ థెరపీ. అంటే థెరపీ అని. మనం తినే ఆహారంలో రోజువారీ పెరిగే ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే కొంతమంది డైట్ ప్రాపర్‌గా తీసుకుంటున్నా కూడా ఇంకా హై లెవెల్స్‌లో ఉన్నాయి. మనం త్వరగా సడెన్‌గా మనం తగ్గించుకోవాలి అని అనుకునేటప్పుడు ఒక 1 వీక్‌లోనే మీకు చాలా మంచి చేంజ్ అయితే కనిపిస్తుంది ఇందులో. వెరీ నైస్ అండి. సో ఇది అలోవెరా జెల్ పెట్టారు కదా సార్, మరి దాంతో ఏం చెప్తారు? సో అలోవెరా జెల్ ఒకటి మనకి స్కిన్‌కి చాలా స్మూత్ ఎఫెక్ట్ తీసుకొస్తూ, కూలింగ్ ఎఫెక్ట్ తీసుకొచ్చేది. అది ఇందులో ఎలాగో మనం మిక్స్ చేసుకున్నాం. అలానే అవును. పరగడుపున కూడా మనం ఒక స్పూను అలోవెరా జెల్‌ని లోపల కన్సంప్షన్ మనం నోట్లో తీసుకోవడం ద్వారా మీ గ్లూకోజ్ లెవెల్స్‌ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వాడిన వాళ్ళు అంటే 2 మంత్స్, 3 మంత్స్ వాడిన వాళ్ళు యూజువల్‌గా వాడే ఆ మెట్ఫార్మిన్ ఏదైతే టాబ్లెట్ ఉందో అది కూడా స్టాప్ చేయగలిగారు. అంటే లైక్ స్టార్టింగ్ డోసెస్‌లో 500 ఎంజీ డోసెస్‌లో ఉన్నవాళ్ళు, లేదా విత్ కాంబినేషన్ ఆఫ్ గ్లిమిప్రైడ్ అలా ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌కి తెచ్చుకొని కొంచెం ఆ డోసెస్ మోడిఫై చేసుకోగలిగారనమాట. సో అంత బాగా మనకు అలోవెరా జెల్ పరగడుపున తీసుకుంటే హెల్ప్‌ఫుల్ అనమాట. సో వెరీ నైస్ అండి. జనరల్‌గా డయాబెటిస్‌తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సో మంచి రెమెడీస్ మాకు ఈరోజు వివరించారు. ఈ కాకరకాయ జ్యూస్ అంటేనే జనరల్‌గా జ్యూసెస్ చేస్తారు, తీసుకోవడం అని ఒకటే తెలుసు. కానీ ఇలాంటి ఎక్స్టర్నల్ కప్ థెరపీ ఉందని నాకే ఈరోజు ఫస్ట్ టైం తెలిసింది. అండ్ అలోవెరాని రోజు తరచుగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌లో ఉంచుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, మా స్టూడియోకి వచ్చి మంచి వీడియోని మా వ్యూవర్స్‌కి పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ప్లెజర్ అండి. వెల్కమ్.